తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఏదన్నా ఆ, వాళ్ళ మంచి చేస్తే చాలైనా అవును, మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నా. ముందుగా ఆయన గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే? గెలిపేది యునానిమస్ అన్నది ఫస్ట్ టైమే గెలవటం అంటే మామూలు విషయం కదా అది. చాలే అన్న ఒక నిమిషం అలాగే జరగదు. ఊహించారు ఆయన గెలుపుని లేదు ఊహించి ఇంతలాగా? ఫస్ట్ టైమే రాడనుకున్నాం. అవును, ఎందుకు అంతలా నమ్ముంటారు అక్కడ ప్రజలు మీ ఉద్దేశంలో? మంచి పనులు చేసినట్టు కన్నా ఆ, ఫస్ట్ నుంచి. మొత్తం మన యువత మొత్తం అక్కడ యువత మొత్తం ఆయన సపోర్ట్ చేశారు. అవునా, అంటే కేవలం సినిమా గ్లామర్, సినిమా హీరో కాబట్టి యువత సపోర్ట్ చేశారనుకుంటున్నారా? ఇంకా ఏదైనా పని ఆయన చేశారా? క్యారెక్టర్ని బట్టి కూడా చేసి ఉంటాను. మరి గెలిచారు కాబట్టి ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటారనుకుంటున్నారా? చేస్తలేను. నెరవేర్చాలని కోరుకున్నాం. చివరికి ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే విజయ్ గారి గెలుపు మీద? యునానిమస్ అనే ఓకే, థ్యాంక్ యూ. తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఏదన్నా ఆ, వాళ్ళ మంచి చేస్తే చాలైనా అవును, మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నా. ముందుగా ఆయన గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే? గెలిపేది యునానిమస్ అన్నది ఫస్ట్ టైమే గెలవటం అంటే మామూలు విషయం కదా అది. చాలే అన్న ఒక నిమిషం అలాగే జరగదు. ఊహించారు ఆయన గెలుపుని లేదు ఊహించి ఇంతలాగా? ఫస్ట్ టైమే రాడనుకున్నాం. అవును, ఎందుకు అంతలా నమ్ముంటారు అక్కడ ప్రజలు మీ ఉద్దేశంలో? మంచి పనులు చేసినట్టు కన్నా ఆ, ఫస్ట్ నుంచి. మొత్తం మన యువత మొత్తం అక్కడ యువత మొత్తం ఆయన సపోర్ట్ చేశారు. అవునా, అంటే కేవలం సినిమా గ్లామర్, సినిమా హీరో కాబట్టి యువత సపోర్ట్ చేశారనుకుంటున్నారా? ఇంకా ఏదైనా పని ఆయన చేశారా? క్యారెక్టర్ని బట్టి కూడా చేసి ఉంటాను. మరి గెలిచారు కాబట్టి ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటారనుకుంటున్నారా? చేస్తలేను. నెరవేర్చాలని కోరుకున్నాం. చివరికి ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే విజయ్ గారి గెలుపు మీద? యునానిమస్ అనే ఓకే, థ్యాంక్ యూ.